ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మాఘ శుక్ల షష్ఠీ తిథి. ఈ రోజున గనక తప్పనిసరిగా ఈ విధంగా గనక ఆచరిస్తే వివాహం లేట్ అవుతున్న వారికి అతి త్వరగా వివాహం జరుగుతుంది. వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడే వారికి చక్కని సంతానం కూడా కలుగుతారు. అలాగే సంతానం ఉన్నటువంటి వారికి చక్కని ఆరోగ్యం కలగాలి. పిల్లలందరికీ కూడా చక్కని ఆరోగ్యం కలగాలి నాన్న, వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇప్పుడు చెప్పే విధంగా ఆచరిస్తే ఈ రోజున నదీ స్నానాలు, దాన ధర్మాలు అనేవి చేయడం చాలా చాలా మంచిది. ఈ షష్ఠీ తిథి నాడు ప్రధానంగా ఈ మాఘమాసం మొత్తం కూడా సపోర్ట్ చేస్తుంది. పూజ చేయటం విషయం కావచ్చు, దాన ధర్మాలు చేయటానికి చక్కగా అనువైన మాసము ఈ మాసము. ఈ రోజున వరుణదేవుడిని ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలతో పూజిస్తూ ఉంటారు. అలాగే షష్ఠీ దేవిని కూడా ఆరాధిస్తారు. వివాహం అయ్యి ఇంకా సంతానం కలగలేదు అని బాధపడేటువంటి వారు మరి ఇంకా సంతానం లేరు అని చెప్పేసి బాధపడుతుంటారు. పిల్లల సంరక్షణనే కోరుకునేటువంటి తల్లిదండ్రులు కావచ్చు ఈ రోజున షష్ఠీ దేవిని పూజిస్తూ ఉంటారు. వరుణ షష్ఠి, విశోక షష్ఠి, మందార షష్ఠి, కామషష్ఠి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము ఈ రోజుని. ఈ రోజున ఏం చేయాలి అనంటే ఉదయాన్నే స్నానం చేసి వరుణదేవుడిని, షష్ఠీ దేవతను పూజిస్తారు. ఎర్రటి పువ్వులు, వస్త్రాలతోటి అలంకరించి ధూప దీపాలతో నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజున దాన ధర్మాలు చేయాలి. నియమాలు పాటించడం వలన కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి. మరి ఈ షష్ఠీ తిథి నాడు సహజంగా ఎప్పుడు కూడా జనరల్ గా కూడా తెలియజేస్తుంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళడం, జంట నాగులు ప్రతిష్ఠ చేసి కూడా ఉంటాయి నాన్న. కొన్ని ప్లేసెస్ లో రావి చెట్టు కింద కానీ అలా టెంపుల్స్ లో కూడా ఉంటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎర్రని ఒత్తులు అనేవి ఎరుపు రంగు అయి ఉండాలి. ఎప్పుడు కూడా చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసి ఇలా అంటే ఎరుపు రంగు అవుతుంది. దాన్ని ఆ ఒత్తులు అనేవి ఇలా వేయండి నాన్న. ఆ ఒత్తులను వేసి ఇలా కలపండి. కలిపితే చక్కగా ఎర్రని ఒత్తులు అవుతాయి. అవి 9 ఒత్తులు వేయండి. ఆ 9 ఒత్తుల్ని ఇలా అంటే ఎరుపు అవుతాయి. అది ఆ మట్టి ప్రమిద అందులో పెట్టి నువ్వుల నూనె వేయండి. శ్రేష్టం. నువ్వుల నూనె వేసి వెలిగించండి. దీపారాధన అని అంటాము. ఆ దీపారాధన రావి చెట్టు కింద ఉన్నది అంటే ఒక ప్రమిదలో వేసి ఒకటే ప్రమిద పెట్టకూడదు కాబట్టి కింద రావి ఆకు అనేది పెట్టండి. రావి చెట్టు యొక్క ఆకు, ఆ రావి ఆకు పెట్టి రావి ఆకు పైన ఈ ప్రమిద పెట్టండి. అది చాలా చాలా మంచిది. అలా మీరు దీపారాధన అనేది తప్పనిసరిగా చేయండి. చేసి ఆ తర్వాత ఇప్పుడు అరటిపళ్ళు నైవేద్యం పెట్టారనుకోండి, ఒక 12 అరటిపళ్ళు నైవేద్యం పెడితే ఒక అరటిపండు మీరు ఉంచుకోండి. ఏ సంకల్పంతో అయితే చేశారో, వివాహం కావాలా లేదా వివాహం ఏంది ఇంకా నాకు సంతానం కలగాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళు అయితే వాళ్ళు కానీ ఒక అరటిపండు వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకొని తర్వాత మీరు తినండి నాన్న అరటిపండుని తప్పనిసరిగా. మిగతా అరటిపళ్ళు ఆ 11 అరటిపళ్ళు 11 మందికి పంచిపెట్టండి. పసుపు రంగు అరటిపళ్ళు పంచిపెట్టండి. శ్రేష్టం. అది పిల్లలు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఆడవాడు కానీ మగవాడు కానీ ఎవరికైనా ఆ అరటిపండుని పంచండి. చాలా చాలా మంచిది. షష్ఠీ తిథి నాడు ప్రధానంగా షష్ఠీ తిథి రోజున చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ గా మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. ఈ రోజు చేయటం ప్రధానం, ఈ రోజు చేయటం విశేషం నాన్న. ఈ విధంగా చేయండి. చక్కగా అలా చేసి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము అనేది చేసుకోండి. అమ్మ సమీపంలో సుబ్రహ్మణ్య స్వామి మీరు అన్నట్టుగా అలా లేదు, మరి మాకు ఎలాగో అంటే దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి చేయండి. ఇదే విధంగా దుర్గా అమ్మవారి గుడిలో చేసి ఆ అమ్మవారి దర్శనము అనేది చేసుకోండి నాన్న. చాలా చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక, సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది.